స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రచారము నేటితో ముగియడంతో గ్రామాలలో హోరాహోరీగా ప్రచారం అయితే ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఓటర్లని ఆకర్షించడానికి కూడా తమ యొక్క బాండ్ పేపర్లపైన హామీలు ఇస్తూ ఓటర్లను ఆకర్షించడానికి మరోవైపు ప్రయత్నం కొనసాగుతుంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల నుంచి బతుకు తెరువు కోసము పట్టణ ప్రాంతాలకు వెళ్ళినటువంటి ఓటర్లను ఆకర్షించడానికి, నేరుగా ఓటు వేయడానికి తమ రావడం కోసము గూగుల్ పే, ఫోన్పేల ద్వారా కూడా డబ్బులు చెల్లించి మీరు ఓటు వేయడానికి రావాలని చెప్పేసి ఓటర్లతోటి నేరుగా మాట్లాడుతున్నారు. మరోవైపు కూడా తాము ఓటర్స్ రావడం కోసము ప్రత్యేకంగా వెహికల్స్ని ఏర్పాటు చేయడము, ట్రావెలింగ్ సంబంధించినటువంటి ఛార్జెస్ను భరించడం కోసం కూడా అభ్యర్థులు నానా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా గ్రామీణ ప్రాంతాలలో ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలలో గ్రామాలలో మద్యం అయితే ఏరుళ్ళు పారేటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు డబ్బు కూడా ఎక్కువగా ప్రభావం చూపించినటువంటి పరిస్థితి కూడా ఓటర్లను ఆకర్షించడానికి అభ్యర్థులు ప్రయత్నాలు అయితే కొనసాగుతుంది. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ ఓటర్లని ఆకర్షించడం కోసము అటు వివిధ పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులందరూ కూడా తమ యొక్క ఓటర్లని ఆకర్షించడం కోసము అటు మద్యము, అటు డబ్బులు పంచడానికి కూడా సకల ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నారు. దీని మొత్తం మీద కూడా ఓటర్లని ఎటువైపు గెలిపించడం కోసము, మరోవైపు బరిలో ఉన్నటువంటి అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం ప్రజాప్రతినిధులు కూడా సకల ప్రయత్నాలు అయితే కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మొదటి విడత సంబంధించినటువంటి ఎన్నికల బరిలో అయితే 580 మంది సంబంధించినటువంటి సర్పంచులు పోటీలో ఉండగా మొత్తం మీద 58 మంది అభ్యర్థులు మాత్రమే గ్రామాలలో ఏకగ్రీవం కావడం జరిగింది. మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2172 మంది కూడా ఈ యొక్క స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలో మొదటి దశ విడత సర్పంచుల పోటీలో నెలకొన్నారు. మొత్తం మీద కూడా నాగర్ కర్నూలు జిల్లాలో ఎక్కువగా అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. మరోవైపు కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి విడతకు సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించుకోవడం కోసము పార్టీలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు, మరోవైపు కుల సమీకరణాలు చేసుకుంటూ కూడా అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం గ్రామాలలో హోరాహోరీగా రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.